హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈరోజు మనం మరో కొత్త స్టోరీతో హిందీ నేర్చుకోబోతున్నాం. స్టోరీ పేరు లాల్చీ కుత్తా. ఏక్ కుత్తా ఇదర్ ఉదర్ ఘూమ్ రహా థా. ఒక కుక్క అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎప్పుడు ఇది? పాస్ట్ టెన్స్లో. ఎలా తెలిసింది? హా ఉంది కదా, పాస్ట్ టెన్స్. మరి రహా ఉంది, కంటిన్యూయస్. ఎప్పుడది? పాస్ట్ టెన్స్లో అప్పుడు జరుగుతూ ఉన్నిందనమాట, అందుకని రహా ఉంటుంది. ఇది రిపీట్ అయ్యే కొద్దీ మీకు ఈజీ అవుతుంది. తబీ అప్పుడే, ఉసే దానికి, హడ్డీకా ఏక్ టుక్డా అంటే ఎముకకు సంబంధించినటువంటి ఒక ముక్క, పడా మిలా అక్కడ పడుండేటువంటిది దొరికిందనమాట. ఉస్నే ఆ కుక్క ఏం చేసిందంటే హడ్డీకా టుక్డా అంటే ఆ బోన్ సంబంధించినటువంటిది తీసుకుని, ఉఠాలియా అంటే తీసుకోవడం, ఔర్ అంటే అండ్ అని అర్థం హిందీలో. ఇధర్ ఉధర్ దేఖ్నేలాగా అటు ఇటు చూస్తూ ఉంది. జబ్ అప్పుడు అనేటువంటి మీనింగ్ అనమాట. ఉసే కోయి నహీ దికా అక్కడ ఎవరు కనిపించలేదు దానికి. సో వహ్ టుక్డా అప్పుడు ఆ బోన్ ఏదైతే ఉందో దానికి దొరికింది. లేకర్ తీసుకొని, భాగ్ నిక్లా అంటే పారిపోయింది అక్కడి నుంచి. అబ్ వహ్ ఇప్పుడు అది, కిసి ఏకాంత్ అంటే ఏదో ఒక ఏకాంతమైనటువంటి ప్లేస్లో, ఔర్ శాంత్ స్థాన్కి ఎవ్వరూ లేనటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి స్థాన్ అంటే ప్లేస్, కోజ్ కర్నేలగా ఎవ్వరూ లేని ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని ఆ బోన్ని తినాలని వెతుకుతూ ఉందన్నమాట ఆ ప్లేస్ కోసం. జహా వహ్ బైట్ కర్ అది కూర్చొని, ఆరామ్సే పీస్ఫుల్గా, హడ్డీ చబాసకే ఎముకని తినడం అంటే దానికి బాగా ఇష్టం కదా, అందుకని హడ్డీ చబాసకే, చబానా అంటే నమిలి తినడం అనమాట. అది నములుతూ ఉంటేనే చాలు దానికి, దాంట్లో ఏం లేకపోయినా కూడా అది హ్యాపీ ఫీల్ అవుతుంది కదా, అది చబానా అంటారు. వహ్ ఏక్ నది, ఇది ఒక నది, కినారే అంటే ఎడ్జ్, పహుంచా అక్కడికి చేరుకునింది, ఔర్ మరియు, ఉస్కే ఊపర్ దానిపైన, బనే లకడీకే పుల్, లకడీకే పుల్ అంటే చెక్కతో చేసినటువంటి వంతెన, సే నది పార్ కర్నేలగా దానిపైన నుండి, నది అంటే నది పైన బ్రిడ్జ్ ఉంటుంది కదా అది, పార్ కర్నా అంటే దాన్ని దాటడం అనమాట, పార్ కర్నేలగా. జబ్ వహ్ పుల్ పార్ కర్ రహా థా ఎప్పుడైతే అది, పుల్ అంటే వంతెన, పార్ కర్నా అంటే దాటడం, ఎప్పుడైతే దాటుతూ ఉనిందో, తబీ ఆ టైంలో, ఉస్కీ నిగాహ్ దాని యొక్క చూపు, నదీకే పానీ పర్ పడి నది యొక్క వాటర్ పైన పడింది. ఉసే దానికి, పానీ మే అప్ని చవి దికాయి ది ఇప్పుడు వంతెన దాటుతూ ఉంది కదా, ఆ దాటేటప్పుడు బ్రిడ్జి పై నుంచి వెళ్ళేటప్పుడు దానికి తన యొక్క నీడే వాటర్లో కనిపించింది. ఓకేనా? అప్ని చవి, చవి అంటే షాడో అనమాట, దికాయిది అంటే కనిపించడం. ఉస్కే అప్ని హీ చెవి తన యొక్క షాడోని చూసి, దేక్ కర్ అంటే చూసిన తర్వాత, సంఝాకి అంటే అర్థం చేసుకుందనమాట అది, వహ్ కోయి ఔర్ కుత్తా హే అంటే వేరే డాగ్ అది అనుకుని భ్రమపడిందనమాట. జో హడ్డీ కా టుక్డా అంటే దాని నోట్లో కూడా బోన్ ఉంది. టుక్డా భీ అంటే ఆల్సో, ముహ్ మే అంటే మౌత్ లోపల పెట్టుకొని ఉంది అది, దబాయే హే అంటే దాని నోట్లో కూడా గట్టిగా నొక్కి పట్టుకొని ఆ ఎముక వెళ్తూ ఉందనేటువంటిది చూసి ఇది గమనించినట్టు అది భ్రమపడింది. ఉస్కే మన్మే దాని మనసులో, లాలచ్ ఆగయా అంటే అత్యాశ పుట్టిందనమాట. ఉస్నే అప్పుడది, దూసరే కుత్తేకి హడ్డీ అంటే వేరే కుక్కకు సంబంధించినటువంటి బోన్ అనుకొని భ్రమపడింది కదా, అందుకని దూసరే కుత్తేకి హడ్డీ
छीनने का అంటే చీనునా అంటే లాక్కోవడం అనమాట. నిశ్చయ్ కియా నిశ్చయించుకుందనమాట. దూసరే కుత్తేకు వేరే కుక్కని डराने के लिए దాన్ని భయపించడం కోసం వహ జోర్ సే భౌంకా గట్టిగా అరిస్తే భౌంకనే के लिए అంటే అరవడం కోసం ఉస్నే జైసే హీ ముహ్ ఖోలా ఎప్పుడైతే అది మూత ఓపెన్ చేసిందో ఉస్కీ హడ్డీ తన నోట్లో ఉండేటువంటి ఎముక పానీ మే వాటర్లో గిర్ గయి అంటే వాటర్లో పడిపోయింది. ఉస్నే అప్పుడు ఆ కుక్క హడ్డీ దుబారా ఉటానికి అంటే మళ్ళీ ఆ ఎముక ఎక్కడ పోతుందని దానిలో వాటర్లో నుంచి బహుత్ కోషిష్కి చాలా ప్రయత్నించింది. లేకిన్ అయినప్పటికీ హడ్డీతో పానీమే నీచే చెలేగయి అయినప్పటికీ అది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి పై పైన ఇది వెతకడం వల్ల అది దొరకదు కదా, అలా వెళ్ళిపోయిందనమాట. ఆ ఎముక లేకుండా పోయింది. ఇస్ ప్రకార్ ఈ విధంగా కుత్తేనే దూసరే కుత్తేకి హడ్డీ పానేకే చక్కరమే అంటే వేరే కుక్కకు సంబంధించినటువంటి ఎముక పొందాలనేటువంటి ఆలోచనతో అప్నీ హడ్డీ బి గవాది అంటే తన దగ్గర ఉండేటువంటి ఆ ఎముక కూడా పోగొట్టుకుంది అత్యాశ వల్ల. ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.